హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి నేను సెకండ్ టైం అయితే రావడం అనేది జరిగింది. లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు వీడియో తీయడమే టైం అయిపోయింది, కానీ అసలు షాపింగ్ చేయడానికి నాకు అసలు టైమే కుదరలేదన్నమాట. అండ్ ఈసారి పక్కా ఫిక్స్ అయితే అయిపోయాను, షాపింగ్ అయితే చేసేసేయాలి అని. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కా లైక్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎండింగ్కి అయితే వచ్చేసింది కదా, మొత్తం అక్కడ కలకల్లాడిపోతుంది అనమాట షాపింగ్ అనేది. అంతేకాకుండా నేను స్టార్ట్ అయ్యింది 4:30కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 5:30 అయితే అయిపోయింది. కాస్త ఎండాకాలం కాబట్టి ఈవినింగే వెళ్ళడం అయితే బెటర్. అండ్ అంతేకాకుండా పక్కా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ అయితే చేయండి, అండ్ క్యాష్ అయితే పెట్టుకోండి. ఈ రెండు మ్యాండేటరీ అనమాట. లోపలికి వెళ్తే మనకి బాటిల్స్ అనేవి అసలు దొరకవు. ఫుడ్ ఉంటుంది, బట్ బాటిల్స్ అంటే చూసుకోవాల్సిందే. అండ్ క్యాష్ అయితే పక్కా. ఎందుకు అంటే అక్కడ పేటిఎమ్స్ కానీ గూగుల్ పే కానీ చాలా షాప్స్లో అయితే ఎలో అయితే చేస్తలేదు, ఎందుకో తెలీదు. క్యాషే ప్రిఫర్ చేస్తున్నారు. సో బెటర్ మీరు కూడా ఎక్కువ క్యాష్ అయితే ప్రిఫర్ చేయండి, ఎక్కువ క్యాష్ అయితే క్యారీ చేయండి. కాస్త కష్టమే, బట్ మినిమం క్యాష్ అయితే మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చెప్పాలంటే మ్యాక్స్ షాపింగ్ అనేది బయట అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ చాలా తక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట. ఎందుకంటే లంబాడీస్ దగ్గర మనం బేరం ఆడుకోవచ్చు, మనకి 100 రూపాయలు 50 రూపాయలకి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎక్కువ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వచ్చేసి బయట బాగా ఎక్కువగా అయితే పెట్టారు. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ అయితే పెట్టారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మంచి మంచి నెక్ పీసెస్ అనమాట, లాంగ్ చైన్స్ కానీ షార్ట్ చైన్స్ కానీ ఇంకా డిఫరెంట్ మీకు జ్యువెలరీ కావాలి అనుకుంటే బయట బాగానే ఉన్నాయి. అండ్ మ్యాక్స్ షాపింగ్ అనేది బయటనే ఎక్కువ అయిపోతుంటుంది మనకి, ఎందుకంటే ఎగ్జిబిషన్ లోపలతో కంపేర్ చేసుకుంటే బయట చాలా చీప్గా అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్లో కామెంట్స్లో అయితే నాకు మెన్షన్ చేశారు, లైక్ చికెన్ కర్రీ కుర్తాస్ కానీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మాకు ప్రైసెస్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి మాకు చూపెట్టండి అని. అందుకే సెకండ్ టైం వచ్చానమాట. అలానే నేను కూడా కాస్త షాపింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మీకు అలానే వీడియో కూడా తీశాను. సో ఇప్పుడు నేను చూపించే స్టాల్స్ అన్నీ మనము గాంధీ భవన్ నుంచి మనం నాంపల్లికి అయితే ఎంట్రీ నార్మల్ టికెట్ తీసుకొని లోపలికి వస్తాం కదా, అక్కడి నుంచి లెఫ్ట్ కాకుండా నేను రైట్ తీసుకొని లోపల స్టాల్స్ అనేవి చెక్ చేయడానికి వెళ్ళాను. ఇంతకుముందు వీడియోస్ అన్నీ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువగా నేను మీకు చూపించడం అనేది జరిగింది. అక్కడ చాలా వరకు కాశ్మీరీ కానీ పాకిస్తానీ కానీ స్టాల్స్ చాలా ఉన్నాయన్నమాట. సరే అక్కడ ఆల్రెడీ చూసేసాను కదా, ఈ రైట్ సైడ్ అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని నేనైతే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేనైతే మ్యాక్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, చాలా వరకు మనకి హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్మేడ్ క్లాత్స్ కానీ లైక్ ఫుడ్ కానీ ఎక్కువ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మ్యాక్స్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా దగ్గరగా మనకి అన్నీ ఎక్కువగా ఇక్కడైతే దొరుకుతున్నాయి. అండ్ ప్రైసెస్ మ్యాటర్కి వస్తే ఎట్లానో ఎగ్జిబిషన్ అయిపోబోతుంది కాబట్టి మనకు అన్నీ తక్కువలోనే ఇచ్చేస్తున్నారనమాట. ఒక 2-3 టాప్స్ ఎక్స్ట్రా మీరు తీసుకుంటే దాని మీద బార్గెన్ చేసుకుంటే వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు. ఫిక్స్డ్ ఉన్నా కూడా వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ఎగ్జిబిషన్ అయిపోతుంది. సో వీళ్ళు కూడా స్టాక్ అనేది అమ్మేసుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఒకటే, బార్గెన్ చేయండి, పక్కా ఇచ్చేస్తున్నారు. సో నేను కూడా ఇవాళ 2-3 టాప్స్ ఎక్స్ట్రా తీసుకొని బార్గెన్ చేశాను అనమాట. సో ఫిక్స్డ్ అని చెప్పారు, బట్ లేదు నాకు ఇంత ఇస్తే నేను తీసుకుంటా అని చెప్పాను. సో అప్పుడైతే ఇవ్వడం అనేది జరిగింది. సో బెటర్ మీరు ఎంత బార్గెన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ టాలెంట్ అనేది అయితే పక్కా చూపెట్టండి. అండ్ ఈ రైట్ సైడ్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. సో నేనైతే ఇంతకుముందు ఇటు సైడ్ రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైమే అనమాట. సో కొన్ని ఫిక్స్డ్ అయితే పెట్టేశారు, బట్ ఇటు సైడ్ నాకేమనిపించింది అంటే కొంచెం చీప్గా అయితే దొరుకుతున్నాయి. సో మంచి కలెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్లో అయితే కుర్తీస్ చాలా వైబ్రెంట్ కలర్స్లో మంచి డిజైన్స్లో అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అంతేకాకుండా రాజస్థానీకి సంబంధించిన కలెక్షన్ అనమాట, అండ్ కాశ్మీరీకి సంబంధించిన కలెక్షన్ అయితే ఎక్కువగా అయితే ఇటు సైడ్ బాగా దొరుకుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ కలెక్షన్ అనేది జనరల్గా మనకైతే బయట దొరకదు కాబట్టి ఇక్కడ బాగా దొరుకుతున్నాయి కాబట్టి. అండ్ ప్రైసెస్ కూడా 400, 300, 250లో అయితే ఉన్నాయి. అండ్ చికెన్ కర్రీ కుర్తాస్ చూసారు కదా, ఇంతకుముందు వచ్చేసి 500, 1000లో మనకి చికెన్ కర్రీ కుర్తాస్ అయితే అమ్ముతుండే, బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 250 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా మీరు బార్గెన్ అయితే చేసుకోవాలన్నమాట.
అండ్ ఇక్కడ నుంచి కాశ్మీరీ స్టాల్స్ అనమాట. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే నన్నైతే చాలామంది కామెంట్ బాక్స్లో అడిగారు, అవి చూపెట్టండి, కుర్తీస్ కాకుండా మాకు జ్యువెలరీ కావాలి, అవి చూపెట్టండి అని. సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే నేనైతే క్లియర్గా చూపిస్తాను. అండ్ ప్రైసెస్ వచ్చేసి స్టార్టింగ్ 250 నుంచి అయితే ఉన్నాయి, అలానే ఎండింగ్ వచ్చేసి ఇంకా 20,000 వరకు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఒరిజినల్ బీడ్స్. సో కాశ్మీర్ నుంచి వీళ్ళు ఈ పర్టికులర్ బీడ్స్ అనేవి మంచి మంచి నెక్ పీసెస్ అనేవి తెచ్చైతే అమ్ముకుంటున్నారు. సో నేనైతే ప్రైసెస్ ఒక్కొక్కటి చూసైతే ఇంకా షాక్ అయిపోయాను అనమాట. అమ్మో ఇంత ప్రైసెస్ ఉన్నాయి ఏంట్రా బాబు అనుకున్నాము. సో జనరల్గా మనం గోల్డ్కి అయితే అంత ప్రైస్ అయితే పెడతాము, బట్ ఇలాంటి బీడ్స్కి పెట్టాలంటే 1-2 సార్లు అయితే ఆలోచిస్తాం కదా. బట్ వీటికి కూడా చాలామంది అయితే ఎక్కువగా కొనుక్కోవడానికి అయితే ఆసక్తి అయితే చూపిస్తున్నారు, ఎందుకంటే కలెక్షన్ అనేది అంత బాగుందన్నమాట. చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది. బట్ వీళ్ళ దగ్గర కూడా ఫిక్స్డ్ అనేది ప్రైస్ అనేది ఏం లేదు, మనం బార్గెన్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం జనరల్గా మంచి మంచి డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ వేసుకుంటే చాలా 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 ఎలిగెంట్ అయితే ఉంటాము. అండ్ చెప్పాలి అంటే ఒక అమ్మాయి మంచిగా సింపుల్గా కావాలి అనుకుంటే ఇక్కడ మంచి మంచి నెక్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ చైన్స్ నుంచి, బ్రాస్లెట్స్ నుంచి, జ్యువెలరీ నుంచి, పెద్ద పెద్ద రింగ్స్ నుంచి, హ్యాంగింగ్స్ నుంచి అన్నీ అయితే ఇక్కడ మనకైతే దొరికేస్తున్నాయి. లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు కదా, సో మనకి A to Z అయితే ఇక్కడైతే బాగా అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నా దగ్గర అంటే నన్ను అడిగితే చెప్పాలంటే ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంది, బట్ ప్రైసెసే కాస్త ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఒక షాప్కి ఏంటంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒక షాప్లో ఒక రేట్స్ అయితే ఉన్నాయి, ఇంకొక షాప్లో ఇంకొక రేట్స్ అయితే ఉన్నాయి, కాబట్టి 1-2 సార్లు 10 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మనకి తిరగాలంటే కూడా కాస్త ఓపిక అయితే తెచ్చుకోవాలి. అండ్ ఈ స్టాల్స్ అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, అన్ని స్టాల్స్ జ్యువెలరీ స్టాల్స్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక షాప్కి వెళ్ళండి, అక్కడ నచ్చితే మీరు తీసుకోండి, లేదు అంటే పక్క షాప్కి అయితే వెళ్ళండి. అండ్ అంతేకాకుండా ప్రైసెస్ కూడా ఒక షాప్లో అడగండి, తగ్గిస్తా అంటే తీసుకోండి, లేదంటే పక్క షాప్కి అయితే వెళ్ళండి, ఒక షాప్లోనే కొనుక్కోవాలని అస్సలు లేదు కదా. అండ్ ఇక్కడ నేను నార్మల్గా అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను, సో మీకు నచ్చితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంతకుముందు నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు అసలు ఇవన్నీ చూడడానికి తప్ప కొనడానికి మనకైతే అసలు అవ్వదు, ఎందుకంటే ప్రైసెస్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అని అనుకున్నాను. బట్ ఇవాళ అయితే నేను వెళ్ళాను కదా, నాకేమనిపించింది అంటే సరే పర్లేదు తీసుకోవచ్చు. లైక్ నేనైతే ఒక నెక్ పీస్ అయితే తీసుకున్నాను, అది వచ్చేసి 1000 అయితే చెప్పారు. సో నేను బార్గెన్ చేశాను అనమాట. స్టార్టింగ్లో అయితే ఇవ్వలేదు, ఆ తర్వాత లేదు నేను ఈ ప్రైస్కే నేను తీసుకుంటాను అని అడిగాను, అప్పుడైతే నాకు ఇచ్చారనమాట. సో నేను 650కి అయితే అడిగాను, సో నాకు 650కి అయితే ఇచ్చేశారు. సో బార్గెన్ అయితే తప్పకుండా చేసుకోవాలి. సో ప్రైసెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి, బట్ మీ టాలెంట్ అయితే చూపించి బార్గెన్ అయితే చేసుకోవాలి. అండ్ ముస్లిమ్స్కి సంబంధించిన ఎక్కువగా దుబాయ్కి, లైక్ దుబాయ్ జ్యువెలరీ అంటారు కదా, అవైతే బాగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రైసెస్ వచ్చేసి 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ ఈజీగా 2-5,000 వరకు కూడా బాగానే ఉన్నాయి అన్నమాట. అంత రేట్లు ఎందుకు అంటే ఎక్కువగా జ్యువెలరీ అనేది బాగా రోల్డ్ గోల్డ్ మీద అయితే బాగా పెడుతున్నారు కదా ఈ మధ్య, సో అందుకే అన్నమాట ప్రైసెస్ అనేవి కూడా అంతే ఉన్నాయి. సో 5K మినిమం 7K అలా కూడా ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా కాశ్మీరీకి సంబంధించిన పెద్ద పెద్ద బీడ్స్ జ్యువెలరీ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా ప్రైసెస్ ఉన్నాయన్నమాట. సో 17,000 అంటే నేను షాక్ అయిపోయాను అనమాట. వామ్మో 17,000 పెట్టి ఇలాంటి బీడ్స్ కొనుక్కుంటారా అని నేనైతే అనుకున్నాను. బట్ కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జ్యువెలరీ మీద. సో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూడండి, మనకి డియోర్ బ్యాగ్స్ అయితే దొరికేస్తున్నాయి. సో ఇవన్నీ డూప్లికేట్ అనమాట. సో జనరల్గా ఇలాంటి బ్యాగ్స్ అంటే సేమ్ కేటగిరీ బ్యాగ్స్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూశాను. సో షెనాల్ బ్యాగ్స్ ఎవరైతే బాగా ఇష్టపడతారో మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉందన్నమాట, అక్కడ నార్మల్గా ప్రైసెస్ అనేవి 5 నుంచి అంటే 5K నుంచి 7K వరకు అలాంటి బ్యాగ్స్ అయితే అక్కడైతే అమ్ముతున్నారు. బట్ అంత రేట్లు పెట్టి మనం బ్యాగ్స్ అయితే కొనుక్కోలేం కాబట్టి ఇక్కడైతే డూప్లికేట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే. అండ్ ఇవన్నీ వచ్చేసి జ్యువెలరీ. సో నేను చెప్పినట్టు మనకి జ్యువెలరీ వచ్చేసి మల్టిపుల్ లైక్ రింగ్స్ నుంచి, పెద్ద పెద్ద రింగ్స్ నుంచి, లైక్ మనం నార్మల్గా శారీస్ మీద పెద్ద పెద్ద రింగ్స్, హ్యాండ్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, సో అన్నీ కంబైన్డ్ జ్యువెలరీ అయితే మనకైతే ఇక్కడైతే పెట్టయితే అమ్ముతున్నారు. అండ్ కొన్ని షాప్స్లో వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారనమాట, అంటే 100కి 50కి కూడా మనకి జ్యువెలరీ అయితే దొరుకుతుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నేను ముందు చెప్పినట్టు ఒకటే షాప్లో అయితే కొనేసుకోవద్దు, 10 షాపులు చూడండి, రేట్లు చూడండి, మీకు నచ్చితే
కొనుక్కోండి అండ్ బార్గెన్ అయితే పక్కా చేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జ్యువెలరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ప్రైసెస్తో మనకి ఒక షాప్కి సంబంధం లేకుండా ఒక షాప్కి మనకి ప్రైసెస్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే బాగానే ఎక్కువగా పెట్టారనమాట. సో చెప్పేది ఏంటంటే ఒక షాప్లో మ్యాక్స్ 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉంటాయి, బట్ సేమ్ అవే 1 గ్రామ్ గోల్డ్ వేరే షాప్లో కూడా ఉంటాయి అన్నమాట. కాస్త డిజైన్స్ అనేవి అటు ఇటు అయితే ఉన్నాయి, బట్ ఇక్కడైతే గాజుల కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సో వేసుకుంటే అసలు రోల్డ్ గోల్డ్ అని ఎవరైతే చెప్పలేరు. అంతేకాకుండా జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ మా అమ్మ అయితే బేరం అయితే ఆడుతుంది. సో ఈసారి వచ్చేసి నేను మా మమ్మీతో అయితే వచ్చానన్నమాట. ఎందుకంటే బేరాల మ్యాటర్లో మా అమ్మకి మించి ఇంకెవ్వరైతే ఉండరు. సో మన అందరికీ తెలిసిందే అమ్మలైతే ఎక్కువగా బేరాలు అయితే ఆడేస్తుంటారు. సో అదే బేరం మనమైతే ఆడలేమనుకోండి. సో అందుకే నేనైతే మా మమ్మీని అయితే తీసుకొని అయితే వచ్చాను. ఈసారి ఎక్కువగా కాస్త మంచిగా షాపింగ్ అనేది చేద్దామని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎండింగ్లో మనకి అన్నీ తక్కువలో వచ్చేసాయి కాబట్టి సో కాస్త షాపింగ్ అనేది మంచిగా చేసుకొని వెళ్తే అయిపోతుంది కదా. అండ్ ఇలాంటివి మనకి బయట అయితే దొరకవు. సో కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి కాశ్మీరీ జ్యువెలరీ అయితే తీసుకోలేము కాబట్టి మనమైతే మంచిగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే వచ్చాను. అంతేకాకుండా జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువగా మనకి ఇవి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మంచిగా ఇక్కడ మీరు కావాలి అనుకుంటే నెక్ పీసెస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఇవన్నీ రింగ్స్ అన్నమాట, ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. సో నాకైతే హ్యాండ్ రింగ్స్ అయితే చాలా ఇష్టం. సో మీ అందరికీ తెలిసిందే నేను ఎక్కువగా రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ చూడండి 50కి 100కి అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. ఇవన్నీ జ్యువెలరీ అన్నమాట. సో మీకు నచ్చితే అయితే తీసుకోండి. సో చెప్పాలి అనుకుంటే ఇవే జ్యువెలరీ మనకి ఎక్కువగా కోటిలో చార్మినార్లో కూడా దొరుకుతాయి. బట్ మంచి పీస్ ఉంటేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ బ్యాగ్స్ వచ్చేసి కాస్త మెటల్ బ్యాగ్స్ అయితే నాకైతే కనిపించాయి, వెరైటీగా ఉన్నాయన్నమాట. సో మనం ఎఫోర్డ్ అయితే చేయొచ్చు. ఆ బ్యాగ్ వచ్చేసి 500 అయితే చెప్పారు. సో బార్గెన్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ బ్యాగ్స్ మీద ఫిక్స్డ్ అయితే పెట్టలేదు కాబట్టి బార్గెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ జ్యువెలరీ అన్నమాట, డిఫరెంట్ జ్యువెలరీ. ఇవన్నీ 100 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సో మనకి కావాల్సిన పిల్లో కవర్స్ కానీ లేకపోతే కర్టెన్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ చాలా బాగా అయితే దొరుకుతున్నాయి. అండ్ సైజెస్ ప్రకారంగా చూసుకుంటే అన్ని సైజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ స్టాల్ అనేది సేమ్ అక్కడే అన్నమాట. సో మనకి ఎక్కువగా స్టాల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక సైడ్ మొత్తం జ్యువెలరీకి సంబంధించింది అయితే ఉన్నాయి, ఇంకొక సైడ్ మొత్తం చెప్పులకి సంబంధించింది. సో ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే ఆర్గనైజ్ అయితే చేశారు. సో మనం ఎక్కువగా అంత దూరంగా వెళ్ళి కొనుక్కొనే అంత ఒకవేళ కొంతమంది ఎక్కువగా నడవలేరు కాబట్టి సో అక్కడక్కడే మనకి జ్యువెలరీ కానీ చెప్పులు కానీ అన్నీ అయితే దొరుకుతున్నాయి. సో మీకు నచ్చిన విధంగా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి కోల్హాపూర్ చెప్పులు అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు నార్మల్గా బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. సో చాలామందికి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఇంట్రెస్టింగ్గా బాగా అయితే వేసుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సోఫాస్ అన్నమాట. సో సోఫాస్ అయితే మనం నార్మల్గా అయితే ఆర్డర్ అయితే చేసుకోవడమే, వాళ్ళైతే డెలివరీ చేస్తారని చెప్పారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ముస్లిమ్స్కి కావాల్సిన బుర్కాస్ అన్నమాట. సో ఎవరైనా ముస్లిమ్స్ నార్మల్గా వీడియో చూస్తే మాత్రం చెక్ చేయండి, చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మొత్తం రాజస్థాన్కి సంబంధించిన నార్మల్గా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా డ్రెస్సెస్ అన్నమాట. సో బాందిని డ్రెస్సెస్ కానీ లేకపోతే రాజస్థాన్కి చిన్న పిల్లలకి 2-3 ఇయర్స్ పిల్లలకి మంచి రాజస్థానీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో క్యూట్గా ఉంటారు అవన్నీ వేస్తే, అవి కూడా చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. సో అవి కూడా చెక్ చేయండి అన్నమాట. సో మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే ఒక షాప్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో మినిమం ప్రైసెస్ వచ్చేసి 250 నుంచి 300 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. బట్ కొన్ని దగ్గర ఏంటంటే అసలు బార్గెన్ చేసిన వాళ్ళైతే ఇస్తలేదు. సో నన్ను అడిగితే అలాంటి షాప్స్కి కాకుండా పక్క షాప్కి వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువగా రాజస్థానీ షాప్సే మనకైతే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ బార్గెన్ చేస్తే వాళ్ళు నార్మల్గా షాప్లో మనకి ఇవ్వలేదు అని అంటే పక్క షాప్కి అయితే వెళ్ళండి.
ఇక్కడ జ్యువెలరీకి సంబంధించిన స్టాల్స్ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. అసలు ఏ స్టాల్‌లో ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది చాలా కన్‌ఫ్యూజ్ అయితే అయిపోతూ ఉంటాము. అండ్ నేను వచ్చేసి అరౌండ్ 4:30కి అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయితే అయ్యాను. ఇక్కడ 5:30కి అయితే రీచ్ అయ్యాను. అండ్ 5:30కి వచ్చిన తర్వాత ఇక్కడ జనాలను చూస్తే చాలా ఎక్కువ మంది అయితే కనిపించారనమాట. సో అంతమందిలో వీడియోలు తీసుకోవడం అంటే చాలా కష్టమైతే అయిపోయింది నాకు ఇవాళ. బట్ అలానే నేనైతే తీసాననమాట. అండ్ చాలామంది చికెన్ కర్రీ కుర్తీస్ అయితే అడిగారు. అండ్ ఇక్కడ నార్మల్గా మనకి చికెన్ కర్రీ కుర్తీస్ అయితే చాలా ఎక్కువగా అయితే దొరుకుతున్నాయి. అండ్ మనకి ప్రైసెస్ చెప్పినట్టు ఇంతకుముందు 500 అయితే ఉండే, బట్ ఇప్పుడు 250కి 300కి కూడా ఇస్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి కోల్హాపూర్ చెప్పులు అనమాట. సో మనకి ఎక్కువగా కోల్హాపూర్ చెప్పులు, చికెన్ కర్రీ కుర్తాస్ కానీ ఎక్కువ అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి బయటకి ఇక్కడికి డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అని అంటే, సో ప్రైసెస్ మెటీరియల్ మీద కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బుర్కాస్, అలానే చికెన్ కర్రీ కుర్తాస్ మెటీరియల్స్, డిఫరెంట్ మెటీరియల్స్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కుట్టించుకోవాలి అనుకుంటే మెటీరియల్ తీసుకొని మంచిగా కుట్టించుకోవడమే. అండ్ నేను ఇంకొకటి చెప్తాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రెస్సెస్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీడియం సైజ్ అనుకుంటే లార్జ్ సైజ్ తీసుకోండి, లార్జ్ సైజ్ అనుకుంటే ఎక్సెల్ తీసుకోండి. ఎందుకంటే సైజెస్ అనేవి కరెక్ట్గా అయితే లేవు. చెప్పాలి అనుకుంటే నేను లాస్ట్ టైము ఒక కుర్తీ తీసుకున్నాను. సో మీడియం సైజ్ తీసుకుంటే అది స్మాల్ సైజ్ అనమాట. సో అక్కడ రాయడం మీడియం సైజ్ అనే ఉంది, బట్ అది స్మాల్ సైజ్ అయితే వచ్చింది. సో మనీ వేస్ట్ అని నాకైతే అనిపించింది. సో కాస్త ఎక్స్ట్రా లార్జ్ అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ లూజ్ అయినా పర్లేదు, ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు. బట్ స్మాల్ సైజ్ ఏంటంటే మనం వేసుకోవడానికి అయితే అస్సలు కుదరదు కదా. సో బెటర్ ఏంటంటే కాస్త లార్జ్ సైజ్ తీసుకుంటే మీరు తర్వాత ఆల్టరేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో మ్యాక్స్ ఈ వీడియోలో జ్యువెలరీ అయితే కవర్ అయితే చేశాను మీరు అడిగినట్టు. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. సో పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి చాలా డీటెయిల్డ్గా అయితే పెట్టాను. అండ్ మంచి స్టాల్స్తో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.